హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ సింగనమల రమేష్ అని ఒక ప్రొడ్యూసర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి అటు మహేష్ బాబు గారి పైన, అండ్ పవన్ కళ్యాణ్ గారి పైన కొన్ని విమర్శలైతే చేశారు సార్. ఇప్పుడు ఆ విమర్శలకు ధీటుగా అటు పవన్ కళ్యాణ్ గారు అన్నందుకు అటు బండ్ల గణేష్ గారు కూడా ఒక ట్వీట్ చేసి ఈయన్ని విమర్శించేశారు. సో ఒక రగడ వీళ్ళిద్దరి మధ్య అయితే నడుస్తుంది సార్. మరి ఎవరి సింగనమల రమేష్, అతను ఎటువంటి కామెంట్స్ చేశారు? మరి దానికి కౌంటర్‌గా బండ్ల గణేష్ ఏం చెప్పారు సార్? యాక్చువల్‌గా 'సింగనమల రమేష్' ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక కాంటెక్స్ట్ ఉంది. అదేందంటే అతనికి ఆహ్, మహాబలిపురంలో 10 ఎకరాల ల్యాండ్ ఉంది. అతను ఎక్కువగా చెన్నైలో ఉంటాడు. బేసిక్‌గా అతను ఫైనాన్సర్, ప్రొడ్యూసర్ కాదు. ఫైనాన్సర్‌గా ఉండేవాడు. దాని నుంచి అతను సినిమాల మీద పిచ్చనండి, వ్యామోహం నుండి దాని తర్వాత ప్రొడ్యూసర్‌గా మారాడు. ఆయన ఇద్దరు కొడుకులు కూడా హీరోలుగా ఉన్నారు. ఇప్పుడు డైరెక్టర్లుగా కూడా వాళ్ళు మారే అవకాశం ఉంది. సో, ఆయన ఈ 10 ఎకరాలు ముగ్గురికి అమ్మేశాడు అని చెప్పి ఆయన మీద కేసు పెట్టారు. ఆ కేసు 14 ఏళ్ళు నడిచింది. 14 ఏళ్ళు నడిచిన తర్వాత ఇప్పుడు ఆయన నిర్దోషిగా కేసులో నుంచి విడుదలయ్యాడు. దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం, అట్లాగే తన ప్రాజెక్టులేవో ప్రకటించడం కోసం ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ ప్రెస్ మీట్‌లో ఆయన అనేక విషయాలు షేర్ చేసుకున్నప్పుడు విలేకరులు అడిగారు. "మీరు గతంలో 'కొమరం పులి', 'కలేజా' తీశారు గదా! అవి ఫ్లాప్ అయ్యాయి గదా! దాంట్లో మీరు ఎంత నష్టపోయారు? ఎందుకు ఫ్లాప్ అయినాయి?" అనేది ఆయన్ని అడిగారు. అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మామూలుగా ఇప్పుడంటే ఒక్కొక్క సినిమాలు 3 ఏళ్ళు, 4 ఏళ్ళు తీస్తున్నారు. రాజమౌళి ఎంటర్ అయిన తర్వాత, 'బాహుబలి' తర్వాత ఒక్కొక్క సినిమా 3 ఏళ్ళు, 4 ఏళ్ళు గానీ, మా కాలంలో మాక్సిమం 6 నెలలు, ఒకవేళ మించిపోతే 1 ఇయర్. అంత తప్ప అంతకంటే ఎక్కువ ఉండేవి కాదు. కానీ నా బ్యాడ్ లక్ ఏందంటే, నేను తీసిన 2 సినిమాలు 'కొమరం పులి' పవన్ కళ్యాణ్‌తో గానీ, 'కలేజా' గానీ 3 ఏళ్ళు పట్టాయి 2 గూడా. అందువల్ల నాకు 3 ఏళ్ళకి నేను ఆఫీసులు మెయింటైన్ చేయాలి, సాలరీస్ ఇవ్వాలి, ఖర్చులుంటాయి, వడ్డీలు కట్టుకోవాలి. ఇవన్నీ ఆర్టిస్టులు ఏందంటే ఇచ్చినవి డేట్లు అయిపోతే మళ్ళీ అడిగితే మళ్ళీ రేట్లు పెంచుతారు. రెండోది వీళ్ళు సినిమా తీసేటప్పుడు వీళ్ళ దీంట్లో ఒక ఆర్టిస్ట్‌కి మంచి పేరొచ్చి ఏదన్నా పాపులర్ అయిపోయాడనుకో, ఇక్కడ మళ్ళీ రేట్లు పెంచుతాడు. సో, ఇలాంటివన్నీ జరిగాయి. దానివల్ల నాకు బడ్జెట్ ఎక్కువైపోయింది అని ఆయన చెప్పాడు. నాకు ఈ 2 సినిమాల్లో కలిసి 100,00,00,000 నష్టం వచ్చిందని చెప్పాడు. అప్పుడు విలేకరులు ఏమడిగారంటే, మరి వాళ్ళ నుంచి ఏమైనా హెల్ప్ చేయలేదా? మామూలుగా అయితే ప్రొడ్యూసర్‌లకి నష్టం వచ్చినప్పుడు హీరోలు కొంత హెల్ప్ చేస్తారు కదా! మీకేమి చేయలేదంటే, అసలు నాకు వాళ్ళిద్దరూ ఏమి చేయలేదు. చేయకపోగా కనీసం "అరే బాబు! నష్టం వచ్చిందంట కదా!" అనే ఒక పలకరింపు కూడా లేదు నాకు వాళ్ళిద్దరూ అనేది ఆయన చెప్పాడు. నిజానికి ఆయన పవన్ కళ్యాణ్ మీద ఆహ్, సెపరేట్‌గా ఏం చెప్పలే. వీళ్ళు అడిగారు, "పవన్ కళ్యాణ్ 'కొమరం పులి' ఎందుకు లేట్ అయింది?" అప్పుడు ఆయన వాళ్ళ అన్న 'ప్రజారాజ్యం' పెట్టాడు కాబట్టి దాంట్లో బిజీగా ఉన్నాడు. దానివల్ల నాకు లేట్ అయిందని చెప్పాడు గానీ, పవన్ కళ్యాణ్ కావాలని వాంటెడ్లీగా నన్ను ఇబ్బంది పెట్టాడని గానీ, మహేష్ బాబు నన్ను ఇబ్బంది పెట్టాడని గానీ చెప్పలేదు. రకరకాల కారణాలతో జరిగాయి. అందులో 'ప్రజారాజ్యం' పెట్టడం వల్ల ఆయన బిజీగా ఉన్నాడనేది ఆయన చెప్పిన ఉద్దేశం. అంటే 100,00,00,000 వచ్చినోడు కూడా అదేదో పోకిరి సినిమాలో గిచ్చితే గిల్లించుకోవాలన్నట్టుగా ఏడవకూడదని, 100,00,00,000 వస్తే కూడా చెప్పకూడదా ప్రొడ్యూసరు? ఇదొక విచిత్రంగా ఉంది. వీడు బండ్ల గణేష్ దాంట్లోకి రంగం లేదు. అతనికేం సంబంధమే లేదు. అతని మాట తీసాడా ఈ ప్రొడ్యూసరు? అతని కష్టాలు అతను చెప్పుకున్నాడు. ఈయనకెందుకసలు? ఈయన ఎంటర్ అయిపోయి, ఈయన వల్ల డేట్లు బ్లాక్ అయిపోయినాయంట పవన్ కళ్యాణ్‌ది. మరి పవన్ కళ్యాణ్ చెప్పాలిగా ఈ మాట. పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పట్లేదు? ఈయన వల్ల డేట్లు, అది కూడా వందల సినిమాల డేట్లు బ్లాక్ అయిపోయినాయి. ఇప్పుడు బాబు ఎక్కడున్నాం మనం అందరూ అంటే బండ్ల గణేష్ ఎలా మాట్లాడుతుంటాడంటే, తన వినేవాళ్ళందరూ పూలు పెట్టుకొని, ఇప్పుడే గుండు కొట్టుకొని, పూలు పెట్టుకొని కూర్చున్నట్టుగా నేనేం చెప్పినా వీళ్ళింటారు అన్నట్టుగా చెప్తుంటాడు అతను. అంటే తన అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటూ ఇతరుల అజ్ఞానాలు అనుకుంటానని చెప్తుంటాడు. అతనికి ఏ ఇష్యూ లేదు. దీన్ని పెంట చేయొద్దంట. ఈయన ప్లానింగ్ చేయలే. ఈయన ప్లానింగ్ చేసాడో లేదో అతనికి తెలుసా? సో, ఇది ఇప్పుడు వివాదానికి బండ్ల గణేష్ సైలెంట్‌గా ఉంటే, ఇది నిజానికి పవన్ కళ్యాణ్ తరపున ఎవ్వరు కూడా దీన్ని ఖండించలేదు, మాట్లాడలేదు. హ్మ్. మహేష్ బాబు తరపున ఎవ్వరు కూడా ఆయనేదో ప్రొడ్యూసర్ ఒక ఆవేదనని విలేకరులు అడిగితే పంచుకున్నాడు తప్ప, వాళ్ళ మీద ఆరోపణలు చేయాలని ట్వీట్ చేయలేదు. ఆయన ప్రెస్ మీట్ దాని మీద పెట్టలేదు. ఆయన పెట్టిన ప్రెస్ మీట్ వేరు. వీళ్ళు జనరల్‌గా విలేకరులు రకరకాల ప్రశ్నలు అడుగుతారు కాబట్టి, ఆయన్ని అడిగినప్పుడు ఆయన ఆవేదన, అవును నాకు 100,00,00,000 వచ్చింది. 100,00,00,000 రావడానికి ఆయన పార్టీ పెట్టడం వల్ల నాకు డేట్లు సరిగ్గా ఇవ్వలేకపోయాడు. కాలేజీలో కూడా రకరకాల కారణాలతో జరిగాయని చెప్పుకున్నాడు. అది కూడా చెప్పుకోవద్దా? 100,00,00,000 నష్టం వచ్చిన ప్రొడ్యూసరు
నాకు లేట్ అయింది, 3 ఏళ్ళు పట్టింది. అప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టుండడం వల్ల ఆయన సరిగ్గా ఇవ్వలేకపోయాడు అని చెప్పాడు. తప్పేముంది? ఇవాళ అదేంటి పవన్ కళ్యాణ్ సినిమా మర్చిపోతుండ్రా? 'హరిహర వీరమల్లు'. 'హరిహర వీరమల్లు' ఎన్నేళ్ళయిందది? ఎవరు దానికి బాధ్యత? పవన్ కళ్యాణ్ బాధ్యుడు కాదా? ఆయన ఇప్పుడు మిగతా 3 సినిమాలు ఉన్నాయి గదా! 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఆ! మూడిటికి పవన్ కళ్యాణే కదా బాధ్యుడు లేట్‌కి. పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే ఈ సినిమాల్ని సిన్ పవన్ కళ్యాణ్‌కి తెలుసుగా రాజకీయాల్లో ఆయనకి తెలీదా? ఎందుకు మరి ఒప్పుకున్నాడు ఈ సినిమాలు? ఈ సినిమాలు ఒప్పుకోవడం పవన్ కళ్యాణ్ బాధ్యతే కదా! వీళ్ళకి లాస్ వస్తే పవన్ కళ్యాణ్ ఇస్తాడా? ఇవ్వడు గదా! అది ప్రొడ్యూసర్లు భరిస్తున్నారు కాబట్టి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ ప్రాబ్లమ్. పవన్ కళ్యాణ్‌కి, ప్రొడ్యూసర్‌లకి ఏం ఒప్పందం ఉంది? లేట్ అయితే ప్రొడ్యూసర్లు భరిస్తారు. అది మనకు సంబంధం లేదు. నేను పవన్ కళ్యాణ్ తప్పని అనట్లా. అది వాళ్ళ ఇష్టం. కానీ మామూలుగా బయట నుంచి చూస్తే సినిమా ఇండస్ట్రీ తెలిసిన వాడిగా చాలా సార్లు హీరోలు, ప్రొడ్యూసర్‌లని ఇబ్బందులు పెడతా ఉంటారు. స్టార్ హీరోలు. మరి ఈ ప్రొడ్యూసర్లు ఎందుకెళ్తుంటారు? ఇబ్బందులు పడినా గూడా ఆయనెవరో ఒక ప్రొడ్యూసర్ కామెంట్ చేశాడు. వీడితో ఏమన్నా మనం సంవత్సరాలు కాపురం చేస్తాం. ఒక 6 నెలలు ఇబ్బందులు పడితే ఈ ఇట్లాగే అన్నాడు. ఈ శాడిస్ట్‌తో ఒక 6 నెలలు బతికితే మనకి 4 డబ్బులొస్తాయి. కాబట్టి భరిస్తామని. అట్లా వాళ్ళు కూడా తెలిసే భరిస్తుంటారు. పవన్ కళ్యాణ్ ఇబ్బందులు పెట్టొచ్చు, లేకపోతే ఇంకొక ఇబ్బందులు పెట్టొచ్చు, చిరంజీవి కూడా ఇబ్బందులు పెట్టొచ్చు. యాహ్, పెట్టినా కూడా ఎందుకు వీళ్ళు భరిస్తుంటారంటే వీళ్ళకి మార్కెట్ ఉంది కాబట్టి భరిస్తారు. పవన్ కళ్యాణ్‌కి మార్కెట్ ఉంది. రెండోది ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం, ఏదో ఒక పనులు చేసుకోవచ్చు. మొన్న కూడా ఆయన ఎవరికో పదవి ఇచ్చాడా? ఏదో ఇచ్చాడు. విశ్వప్రసాద్‌కి. టీజే విశ్వప్రసాద్‌కి ఏదో పోస్ట్ వచ్చిందనుకున్నా. నాకు కరెక్ట్ గుర్తులేదు. అలాగే ఏవో చేస్తారు వాళ్ళు. ఏదో కాంట్రాక్ట్ వచ్చింది టీజే విశ్వప్రసాద్‌కి. అలాగా ఆయన పదవిలో ఉన్నాడు కాబట్టి తన ప్రొడ్యూసర్ లాస్ అయితే అతను ఏదైనా చేస్తాడు. కానీ ఈయనకి ఏమీ జరగలేదు కాబట్టి ఈయన ఇది జరిగింది. చాలామంది ప్రొడ్యూసర్లు ఏందంటే వాళ్ళు పైకి మేము హిట్లు ఇచ్చాము అవన్నీ చెప్పుకుంటారు కానీ వాళ్ళని మనం పర్సనల్లీ కలిస్తే వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఇళ్ళు నమ్ముకున్నోళ్ళు ఉన్నారు. చాలామంది ప్రొడ్యూసర్ల సమస్యలు ఎందుకంటే ఇది సినిమా ఇండస్ట్రీ అనేది ఎవరిని నిందించినా వీళ్ళకి తెలిసే కదా చేశారు. కొమరం అది వచ్చి డబ్బులొచ్చుంటే మాకు చెప్పేవాడు. ఆ డబ్బులు లేవు పోయినాయి కాబట్టి అని. ఆత్మహత్యలు చేసుకున్నోళ్ళున్నారు. ఆత్మహత్య అటెంప్టులు చేసినోళ్ళున్నారు. లాసుల్లోకి వెళ్ళిపోయినోళ్ళున్నారు. రాసుల్లోకి వెళ్ళిపోయినప్పుడు కొంతమంది హీరోలు 'రజనీకాంత్' లాంటోళ్ళు రెమ్యునరేషన్ తగ్గించుకోవడం, వెనక్కి ఇవ్వడం చేస్తాం. ఇప్పుడు 'దిల్ రాజే' ఉన్నాడు. 2 సినిమాలు తీశాడు సంక్రాంతికి. ఒకటి హిట్ అయింది. ఒకటి ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయిన దీంట్లో ఆయనకి డబ్బులు పోయింది. డబ్బులు పోయినప్పుడు ఆయన మీద కన్సర్న్‌తో చిరంజీవి కాంపౌండ్ రేపొద్దున ఏదో ఒక రకంగా ఆయనకి ఫేవర్ చేయొచ్చు. సో, ఇలాగా అంటే ఇవన్నీ చూసి ఈ గేమ్‌ని ఎలా ఆడాలి? ఈ ఫీల్డ్ ఏంటి? దీనిలో సాధక బాధకాలు ఏంటి? ఈ గేమ్ ఎలా ఆడాలి అని తెలిసి జాగ్రత్తగా వచ్చినోళ్ళు నిలబడుతున్నారు. 'దిల్ రాజు' లాంటోళ్ళకి అర్థమైంది. లేనోళ్ళు ఏం చేస్తారు? కొత్తగా వస్తారు. వాళ్ళు ఏమీ కనుక్కోరు. రీసెర్చ్ ఉండదు. చాలామంది చిన్న ప్రొడ్యూసర్లు నేను చూశాను. వాళ్ళేందంటే వాళ్ళకి ఏదో ఒక కారణంతో అమ్మాయిల మీద మోజుండొచ్చు, పబ్లిసిటీ వస్తదనుకోవచ్చు. తెలిసే వాళ్ళు అదేదంటారు దీపం దగ్గరికి వచ్చిన శలభం. అది చనిపోతానన్నా వస్తుంది దాని దగ్గరికి. వచ్చే దీపంలో కాలి చనిపోతుంది. అలాగే చాలామంది ప్రొడ్యూసర్లు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి దూకేసి చచ్చిపోయి మళ్ళీ పోతుంటారు. సో, వాళ్ళ స్వయం కృపాలు. కాకపోతే ఈ విషయాలు బయటికి చెప్పడం తప్పని ఈ బండ్ల గణేష్ లాంటోళ్ళు చెప్పడం రాంగు. చెప్పాలి, డిస్కస్ చేయాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ తప్పైతే పవన్ కళ్యాణ్ తప్పనాలి. ప్లానింగ్ సరిగ్గా లేకపోతే ప్లానింగ్ ఎలా సరిగ్గా లేదో ఈయన ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. నువ్వు ప్లానింగ్ సరిగ్గా చేసుకోకంటే ఆయన ప్లానింగ్ చేసుకున్నాడో లేదో ఈయనకెలా తెలుసు? తెలుసుంటే ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. నువ్వెలా ప్లానింగ్ చేసుకోవాలో నువ్వు ఒక పాఠం చెప్పు. ఒక వీడియో పెట్టు. ఒక ప్రొడ్యూసర్ ఎలా ప్లానింగ్ చేయాలో చెప్పు మరి నువ్వు. సో, ఇదేందంటే ఎవరిని ఆయన్నేదో పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నివ్వనని ఇతను రంగంలో దిగడం మాత్రం చాలా రాంగు. ఆయన బాధలు చెప్పుకున్నాడు. ఒక 100,00,00,000 పోయినాడు. ఒక మాట కూడా చెప్పకూడదా? ఒక మాటే చెప్పాడు. ఆయనేమి దాని మీద పెద్ద విశ్లేషించలేదు. పవన్ కళ్యాణ్ తప్పు కూడా పట్టలేదు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు కాబట్టి నాకు ఇవ్వలేకపోయాడు డేట్‌కి సరి అని. ఇప్పుడు మరి క్రిస్ ఎందుకు తప్పుకున్నాడు 'హరిహర వీరమల్లు' నుంచి? పవన్ కళ్యాణ్ డేట్లు ఇవ్వట్లేదు. నేనే వాళ్ళ ఆఫీస్‌కి 4 ఏళ్లకు ముందు పోయినా. అప్పటి నుంచి అప్పటికే సగం షెడ్యూల్ అయిందది. మరి అప్పటి నుంచి 4 ఏళ్లకు ముందే సగం షెడ్యూల్ అయ్యుంటే ఇప్పటివరకు 4 ఏళ్ళు అయినా అవ్వలేదు. అది వాళ్ళ ప్రాబ్లమ్. ప్రొడ్యూసర్‌కి పవన్ కళ్యాణ్‌కి ఉన్న ఒప్పందము వాళ్ళేం చేసుకుంటారో అది వాళ్ళ ప్రాబ్లమ్. కానీ దాంట్లో ఎవడైనా నష్టపోయి బయటికొచ్చి చెప్పే హక్కు లేదంటే ఎలాగా?
పలాని వ్యక్తి నాకు ఇచ్చిన హామీ మేరకి ఒప్పందమే కదా అది కూడా, రిటర్న్గా ఉందా ఓరల్గా ఉందా అనేది పక్కన పెడితే, నీతో నేను పలాని టైం లోపల కంప్లీట్ చేస్తానని ఒక పెద్ద హీరో చెప్పాడు, చేయలేదు. చేయలేనప్పుడు నష్టం జరిగింది. నష్టం జరిగినప్పుడు అతన్ని అడిగే హక్కు ఇతనికి లేదా? కోర్టులో లేకపోవచ్చు, లేక ప్రజల్లో చెప్పే హక్కు లేదా ఇలాగ చేయొద్దండి అని. కాబట్టి సింగనమల రమేష్ చెప్పిన దాంట్లో ఏ రకమైన తప్పు లేదు. ఆయన రకరకాల కారణాల్లో హీరోలు కూడా కారణం. హీరోలు నన్ను పరామర్శించలేదు. 100 కోట్లు తనతో సినిమా తీసినప్పుడు కనీసం మాట్లాడి, అంటే వాళ్ళకి భయం ఏందంటే ఎక్కడ మాట్లాడితే వీడు ఫేవర్లు అడుగుతాడని పట్టించుకొని ఉండరు. కాబట్టి అంటే నేనేమని పిలిచానా, వాడొచ్చి దూలబట్టి సినిమా తీశాడు పోయాడా అనేది వీళ్ళు అనుకుంటారు. ఓకే. సో అది ప్రొడ్యూసర్లు దీని నుంచి గుణపాఠం సింగనమల రమేష్ నుంచి ప్రెస్ మీట్ నుంచి నేర్చుకోవాల్సింది ఎవరంటే ప్రొడ్యూసర్లే. ఒక పెద్ద హీరోతో సినిమా చేసేటప్పుడు 100 కోట్లు పోయినా పర్వాలేదు అనుకొని దిగాలి. అంతేగాని 100 కోట్లు వస్తాయి, మనదేమీ పోదని దిగితే 100 కోట్లు పోయే అవకాశాలు దీంట్లో ఉన్నాయి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.